వయస్సు పైబడింది, సంతానం దూరమైంది, అనారోగ్యం వేధిస్తోంది. అయినా ఆ వృద్ధ దంపతులు బతుకు పోరాటం ఆపలేదు. జీవిత చరమాంకంలోనూ కడుపు నింపుకునేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. హరికథా గానమే బతుకు తెరువుగా జీవన ప్రయాణం సాగిస్తున్నారు. వయసు పైబడిన హరికథే ఆధారంగా తిరుపతిలోని ఓ వృద్ధ జంట జీవన పోరాటం చేస్తోంది. 78 ఏళ్లు పైబడిన నాగేశ్వర శర్మ భాగవతార్, 70 ఏళ్ల భ్రమరాంబ అనే ఈ వృద్ధ దంపతులు జీవిత చరమాంకంలో అనాథలుగా మిగిలిపోయారు. ఏ జీవనాధారమూ లేని వారు దాదాపు అంతరించిపోయిన హరికథనే నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్నారు. రోజూ సాయంత్రం 5 గంటలు కాగానే పాత సైకిల్కు మైక్, కుర్చీలు కట్టుకుని సమీపంలోని గంగమ్మ గుడికి బయలుదేరతారు. గుడి వద్దే ఇద్దరూ హరికథా గానం చేస్తారు. ఎవరు విన్నా వినకున్నా, ఎండైనా వానైనా, ఆరోగ్యం సహకరించుకున్నా హరికథా గానమే వారికి ఆధారం. వారి పరిస్థితి చూసి జాలిపడి చుట్టుపక్కల వారు తృణమో పణమో సమర్పిస్తే అదే ఆ పూటకు బతుకు తెరువు. కొన్ని దశాబ్దాల కిందట హరికథా గానానికి ఈ దంపతులు పెట్టింది పేరు. శ్రీనివాసుని వైభవం, రామకథ, విష్ణుపురాణం ఇలా ఘట్టమేదైనా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసిన చరిత్ర వారి సొంతం. తీతిదే ఆధ్వర్యంలో నడిచే ధర్మ ప్రచార పరిషత్ ద్వారా హరికథా గానం చేస్తూ ఇద్దరు కుమారులతో సంతోషంగా గడిపేవారు. 15 ఏళ్ల క్రితం జరిగిన వరుస సంఘటనలు వారి జీవితంలో కల్లోలం రేపాయి. ప్రేమలో విఫలమై వారి పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కుమారుడు విరక్తి చెంది ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. మొదట్లో తీవ్ర కుంగుబాటుకు గురైన నాగేశ్వర భాగవతార్ ఎలాగో కోలుకొని నాటి నుంచి భార్యతో కలిసి బతుకుపోరు సాగిస్తున్నారు. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత ఇంటిలోనే కాలం నెట్టుకొస్తున్నారు. నేను 20 ఏళ్ల నుంచి, చిన్న వయసు నుంచి హరికథా గానం చేస్తూ వస్తున్నా. ఏదో నాకు కొంచెం బీపీ కూడా ఉందండి, ఆయాసం ఉంది. ఏం చేస్తాం? ఏనుగుంటే పట్టుకు తప్పుతుందా? జరగాలి కదా. ఏదో కాలక్షేమం ఇలా జరుపుతూనే ఉన్నా. సైకిల్ మీద సామాన్లు తీసుకొని వస్తున్నాం. వచ్చి ఇక్కడ రోజు చెప్పుకుంటున్నాం. ఇంకా ఇంతకంటే మేము ఏం చేయలేం. మా కుమారులు ఉంటే మేము ఈ వీధికి రావడం, మా కుమారులు లేకపోవడం అన్యాయం అయిపోయారు. ఎత్తవలా కూడా రామరామ మాత్రం ఇచ్చేసారు. మైకు అన్నీ కట్టుకొని సైకిల్ మీద తోచుకుంటూ ఇంటి దగ్గర నుంచి గుడి దాకా వస్తున్నాము. హరికథ చెప్తూ ఉన్నాము. హరికథ వదలకూడదు అని చెప్పేసి హరికథ మీదే మేము ఇంకా 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 పోతూ ఉన్నాము. పింఛను, ఇల్లు లాంటి సౌకర్యాలు కల్పించి వృద్ధ దంపతులకు ప్రభుత్వం ఆసరా అందించాలని స్థానికులు కోరుతున్నారు. కరెంటు వరకు ఉండి ఆ హారతి పట్టుకుంటే అందులో పడే పైసలతోనే వాళ్ళ ప్రాణాలు నిలిపిన ఇంతకాలం కూడా కొంతమంది సహాయం చేస్తూ పోతుంటారు. ఎంత చేసినా ఒక వాళ్ళకంటూ ఏమీ లేకుండా పోయింది. వీళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని, వృద్ధాప్య పెన్షన్లు అయితే కానీ ఏదైనా ఇప్పుడు ఇస్తున్నటువంటి హౌసింగ్ దీంట్లో ఇల్లు ఒకటి వాళ్ళకి కేటాయించి వాళ్ళని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని చెప్పేసి ఒక స్థానికుడిగా, ఒక సామాన్యుడిగా నేను కోరుకుంటున్నాను. సంతానం దూరమైన విషాదం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, వయసుకు మించి శ్రమ లాంటి సమస్యలతో పోరాడుతున్న ఈ వృద్ధ దంపతుల గాథ హృదయాలను కలిచివేస్తోంది. కష్టాలన్నీ కారుమొబ్బులే వారి జీవితాన్ని కమ్మేసే, సమస్యలన్నీ సుడిగుండాలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా నమ్ముకున్న హరినామాన్ని మాత్రం వాళ్ళు వదులుకోలేదు. ఇప్పటికైనా మనసున్న పెద్దలు సాయం అందిస్తే మిగిలిన శేష జీవితాన్ని సైతం ధార్మిక ప్రచారంలోనే గడుపుతామని ప్రాధేయపడుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి.